శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 14వ అష్టాదశ శక్తిపీఠమైన మాధవేశ్వరీదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు తెలియజేసే శ్లోకంలో ప్రయాగే మాధవేశ్వరి అని ఉంది. సతీదేవి శరీరం నుండి కుడి చేతి వేళ్లు ఈ క్షేత్రములో పడినవి. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. మాధవేశ్వరీ దేవి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన వారణాసికి 120 కిలోమీటర్ల దూరంలో అలహాబాద్ జిల్లాలో త్రివేణి సంగమం వద్ద ఈ మాధవేశ్వరీ దేవి కొలువై ఉన్నారు. ముందు కాలంలో అలహాబాద్ను ప్రయాగ అని పిలిచేవారు. ప్రయాగ అనగా మహాయాగ స్థలం అని అర్థం. ఇక్కడ దేవతలు, ఋషులు అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ సాక్షాత్ బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేశాడట. ప్రయాగలో ముఖ్యమైనవి అలోపీదేవి మందిరం, త్రివేణి సంగమం మరియు కుంభమేళా ఉత్సవం. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాగ మాధవేశ్వరీ దేవిని అలోపి మాత అని కూడా పిలుస్తారు. అలోపి అంటే మాయమవటం అనే అర్థం వస్తుంది. ప్రయాగలో సతీదేవి శరీరంలోని చివర భాగం నేలపై పడి సతీదేవి దేహం మాయమైంది. అందుకే అలోపి అనే పేరు వచ్చింది. స్థానిక కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతం అంతా ఒక దట్టమైన అరణ్య ప్రదేశంగా ఉండేది. అలోపి అనే రాణి పెళ్లి చేసుకుని ఈ మార్గంలోనే అత్తవారింటికి కాపురానికి వెళుతూ ఉంటుంది. ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడీ ముఠ ఈ బృందంపై దాడి చేసి దోచుకుంటుంది. అప్పుడు పెళ్లి కూతురైన రాణి అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లి కూతురిని మాయం చేసి ఆ దొంగల బారి నుండి రక్షించింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఆలయం వచ్చిందని అంటారు. ఆనాటి నుంచి ఆ దేవిని అలోపి దేవిగా పిలుస్తున్నారు. అప్పటి నుండి ఇక్కడి వారు పెళ్లిళ్ల ముందు ఈ అమ్మవారిని పూజించిన తరువాతే శుభకార్యం మొదలు పెడతారు. ఇక్కడ ఏ విగ్రహారాధన ఉండదు. గర్భగుడిలో కేవలం ఒక ఉయ్యాల మాత్రమే ఉంటుంది. భక్తులు ఉయ్యాలలో కానుకలు వేసి మొక్కుకుంటారు. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. ఎక్కడ శివం ఉంటుందో అక్కడ ప్రాణశక్తి రూపం ఉంటుంది. ఈ భావనకు తగినట్లుగా మాధవేశ్వరీ దేవి చెంత మహాదేవుడు మహాలింగాకృతిగా మనోహర భరితంగా దర్శనమిస్తారు. ఇక పురాణాలను అనుసరిస్తే శ్రీరాముడు ఈ దేవిని ఆరాధించినట్లు కథనం. చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజులు మాధవేశ్వరీ దేవిని ఆరాధించాడు అని చెబుతారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం 1575లో మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ప్రయాగను అలహాబాద్గా మార్చినారు. తరువాత మరాఠా యోధుడు శ్రీనాథ్ మహర్షి షిండే 1771 నుండి 72లో ప్రయాగ్రాజ్ లో ఉన్న సమయంలో ఈ స్థలాన్ని అభివృద్ధి చేశాడు. ఈ ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర సంగమం ఉంది. ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది. యమునా నది ఆకుపచ్చ రంగులో, సరస్వతి నది అదృశ్యంగా పిలువబడుతుంది. ఈ ప్రదేశంలో 3 పూజలు చేస్తారు. మొదటిది గంగ పూజ, రెండవది వేణీదానం, మూడవది పిండ ప్రదానం. ఆడవారు వేణీదానం చేస్తే వారి సౌభాగ్యవంతులు అవుతారని ఇక్కడి వారు చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి నిర్వహించబడే చారిత్రాత్మక కుంభమేళా ఈ ప్రదేశంలో జరుగుతుంది. స్థానిక కథనం ప్రకారం మన భాగవత పురాణంలో క్షీరసాగర మదనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మదనం గురించి ఉన్న పురాణ గాథను మనం దేవీ నవరాత్రులలో లక్ష్మీదేవి ఆవిర్భావం అనే వీడియోలో తెలుసుకున్నాం. దేవదానవులు సముద్ర మదనం చేస్తూ ఉండగా అమృత కలశం బయటకు వస్తుంది. ఈ అమృత కుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శనేశ్వరుడు రక్షించాడు. చంద్రుడు కలశం నుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడు.
గురుడు కలశాన్ని రాక్షసుల నుండి కాపాడితే శనేశ్వరుడు ఇంద్రుడి నుండి కలశాన్ని కాపాడాడని స్కంద పురాణం చెప్పింది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ అమృత కుంభం నుండి కొన్ని అమృత బిందువులు తుల్లి అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్ పుణ్యనదులలో అలా భూమి మీద పడ్డాయని భాగవతం, విష్ణు పురాణంలో చెప్పబడింది. ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు కుంభయోగం పడుతుంది. అందుకే ఈ 4 ప్రదేశాల్లో ఒక చోట ప్రతి 3 సంవత్సరాలకొకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. అంటే ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఒక ప్రదేశంలో కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో మరియు బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, సూర్యుడు కర్కాటక రాశిలో మరియు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోను, సూర్యుడు మేషరాశిలో మరియు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను, సూర్యుడు మకర రాశిలో మరియు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను కుంభమేళాను నిర్వహిస్తారు. వాస్తవానికి ప్రాణకోటి మనుగడకు నీరే ఆధారం. అందుకే హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా కొలుస్తారు. నది తీరంలో స్నానం ఆచరిస్తే జన్మ జన్మాల పాపాలు తొలగుతాయనే నమ్మకంతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. 1000 అశ్వమేధ యాగాలు, 1,00,000 సార్లు భూప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో కుంభ స్నానం ప్రయాగలో చేస్తే అంత ఫలితమని విష్ణు పురాణం చెప్పింది. కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మునులు, సాధువులు దర్శనమిస్తారు. సాధారణంగా వారిని దర్శించుకోవడం సాధ్యపడదు. కానీ కుంభమేళా సమయంలో వారే స్వయంగా వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు. అలహాబాదు పురాతన తత్వం తూర్పు ఆసియన్లను విశేషంగా ఆకర్షించింది. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ అలహాబాద్ను సందర్శించి భూభాగం సంపదలతో సమృద్ధిగా ఉందని వర్ణించారు. 1800 సంవత్సర కాలంలో మహారాణి జైజాబాయి సింధియా ప్రయాగ్రాజ్లోని సంగం ఘాట్లు మరియు దేవాలయాల పునరుద్ధరణ కోసం కొన్ని పనులు చేశారు. ఎన్నో పవిత్ర దేవాలయాలకు శక్తిపీఠానికి నిలయమై మరెక్కడా లేని త్రివేణి సంగమం, కుంభమేళా ఉత్సవానికి ఎన్నో యాగాలకు జన్మస్థలమైన ప్రయాగ అందరూ దర్శించవలసిన యాత్రస్థలం. ఇంతటితో 14వ అష్టాదశ శక్తిపీఠ వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.